తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తోందని, కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో అబ్కారీ శాఖపై సుదీర్ఘంగా 4 గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. మద్యం కంపెనీల అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధి విధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ అండ్ ఎండీ శ్రీధర్, బెవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంను మంత్రి జూపల్లి ఆదేశించారు. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, కల్తీ కల్లు, గుడుంబ, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘా పెట్టాలని, ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అణిచివేయాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్వర్క్ జాబితా తయారు చేసి డేటాబేస్ తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు.